లేచిపోయిన పెళ్ళాన్ని దేవులు ఆడుకోక తీసుకున్న పియ్యనికి వస్తానడా? ఆడొస్తే నేను లేనని చెప్పు. నీచుల దుర్మార్గ దుష్టుడా పాపిష్టుడా. అదే సెటు వాడు అసలిస్తే నీకే మంచిది కదా. ఏం మంచిదిరా ఎదవా, తీసుకున్నోళ్ళంతా ఇట్లా అప్పులు కట్టుకుంటూ పోతే మనకు మిత్తిన పడిస్తాడ్రా. నా ఆస్తులు ఎట్లా పెరుగుతాయి? మల్లిగాడెప్పుడొచ్చినా నేను లేనని చెప్పు, అర్థమైందా? ఆడొచ్చి అడిగితే ఏడిపోయినని చెప్పాలి. సేటమ్మకు పిల్లలైతే లేరని ఇంకో సేటమ్మను తీసుకొచ్చుకోనికి కాశీకి పోయినని చెప్పు. పొలిశెట్టి గారు, పొలిశెట్టి గారు. ఒరే చంద్రిగా, ఆడు మల్లిగాడే కావచ్చు, నేను లేనని చెప్పు. సరే అయ్యా. ఓ సేటు, వచ్చినోడు మల్లిగాడు కాదు, ఎవరో రాసు బిడ్డలు ఎక్కున్నాడు. వస్తున్నాడు మా సేటు లోపల వస్తున్నాడు. ఎవరయ్యా నువ్వు? నిన్నెప్పుడు చూడలేదే. దండాలయ్యా గోసెటు గారు, అమరు సింగు నా పేరు. సీతోబాయి దేవి సింగుల ఒక్కగానొక్క కొడుకును నేను. ధనము కోసమాని నేను నా తండ్రి తానికెళ్తే మీ జాడనే చెప్పి మీకు ఉత్తరం రాసిస్తే ఆ ఉత్తరం తీసుకొని మీ దర్శనానికొచ్చినాను. ఆ ఉత్తరం తీసుకొని మీ దర్శనానికొచ్చినాను. ఉత్తరం తీసుకొని మీ దర్శనానికొచ్చినాను. దేవి సింగు మాట మీద గౌరవం ఎంతో ఉంది నాకు. రాసినంత ధనమునిస్తే మళ్ళా నాకు ఎప్పుడిస్తావు? ఏడాది గడువు మీరు నాకిచ్చినారంటే ఎన్ని కష్టాలైనా పడుతూ ఇచ్చిన మాట మీదే. మీ ధనమంతా తీసుకొచ్చి మీకు చెల్లించుకుంటాను. మీ ధనమంతా తీసుకొచ్చి మీకు చెల్లించుకుంటాను. మాట మీద ఉంటావు కదా. ఇదిగో మీ అయ్య 7,000 ఇమ్మని రాసిండు, అవి నేనిస్తా. నువ్వు ఏడాది గడబడుగుతున్నావు, అదే ఇస్తా. అయితే 7,000కు ఏడాదికి 3,000 మిత్తవుతుంది. మొత్తం 10,000 ఏడాది వరకు ముట్ట చెప్పాలి. ఒక్కరోజు పెరిగినా అపరాధ వడ్డీ అవుతుంది సుమా. లేదు సెట్ గారు, అనుకున్న గడువు దాటనివ్వను. అది మాట అంటే అట్లుండాలి. ఇప్పుడే వస్తాడు. సేటు ఇచ్చిన ధనముతోటి ఆవుల్లో ఒక ఇంటిని కొనుక్కొని మైనావతి అమరు సింగులు ఉన్నారు. పొట్ట నింపుకోవడానికి కాయ కష్టమే తను చేస్తూ అమరు సింగు తన భార్యతో ఆనందంగా ఉంటుండు. ఏడాది గడిచిన సేటుకు ఇచ్చే ధనము కూడా పెట్టలేదని ఏమి చెయ్యాలో తెలియక పాపం అమరు
చింతపడుతుండు. ఎందుకయ్యా ఏమైంది చిన్నబోయినావు ఇంత చింతపడుతున్నావు? ఎందుకయ్యా ఏమైంది చిన్నబోయినావు ఇంత చింతపడుతున్నావు? నువ్విట్లా ఉంటే నేను ఎట్లా ఉండగలను? నేను ఏమి చేయగలను? నువ్విట్లా ఉంటే నేను ఎట్లా ఉండగలను? నేనేమి చేయగలను? ఎందుకయ్యా ఏమైంది చిన్నబోయినావు ఇంత చింతపడుతున్నావు? ఏమని చెప్పను ఓ మైనావతి, అప్పు ఇచ్చిన సేటుకు నేను ఏడాదిలోగా అప్పు గడతానని మాటిచ్చినాను, రాసిచ్చినాను. నిన్నటితో ఆ గడువు తీరింది, నిన్నటితో ఆ గడువు తీరింది. చేతిలోన సిల్లి కవ్వలేకుంది, సేటుకు ముఖమునెట్లా చూపించేది? నాన్న పరువు కూడా నా వల్ల పోయేటట్టుంది. ఇచ్చిన మాట దప్పినోడెవడైనా వాడు లోకాన బతికిన లాభం ఏముంది? అంత మాటనకయ్యా నేను తట్టుకోలేనయ్యా. నువ్వు లేకుంటా నేను ఎట్లా నీ ఉంటానయ్యా? బంగారు పోగులతో నేసిన 10 సీరెలు నాకున్నయవి అమ్మి అప్పుగట్టి రావయ్యా. ఆదనము సాలకుంటే 7 వారాల నగలు ఇస్తాను అమ్మయ్యవయ్యా. వద్దు మైనావతి, నీ నోటి నుండి ఆ మాటలెన్నడు రానియకమ్మా. తల్లిగారు ప్రేమతో నీకు వెట్టి పంపిన సంపదనమ్మా. ఆ సంపదను నేను తెగ నమ్ముకుంటే, ఆ సంపదను నేను తెగ నమ్ముకుంటే భర్తగా నా విలువ ఏముంటుంది? అటువంటి ఆలోచనేది చెయ్యకమ్మా. నేనే ఏదో ఒక మార్గం ఆలోచిస్తానమ్మా. అటువంటి ఆలోచనేది చెయ్యకమ్మా. నేనే ఏదో ఒక మార్గం ఆలోచిస్తానమ్మా. అడుగంగానే అప్పును ఇచ్చి నన్ను మీరు ఆదుకున్నారు. కోరినంత గడువును ఇచ్చి నా ఇంటిని నిలబెట్టినారు. అయినా నా మాటను నేను నిలబెట్టుకోలేకపోతున్నా. మీరే ఏదో పని చూపించండి, అది చేసుకుంటూ మీ అప్పును తీర్చుకుంటాను. ఓ సేటు గారు మీరే ఏదో పని చూపించండి, అది చేసుకుంటూ మీ అప్పును తీర్చుకుంటాను. ఓ సేటు గారు పెద్ద ఇంట్లో పుట్టినోనివి, పేరుగల్లా సింగు కొడుకువి. నువ్వు సావుకారి చేతి కింద చేసే పనులు ఏముంటాయి? నీడ పట్టున పెరిగినోనివి. ఓ అమరు సింగు నీకు ఏమని పనులు చెప్పను? ఓ అమరు సింగు చెప్పు. కష్టపడి బతకాలని నేనే అనుకుంటున్నప్పుడు నాకు పని చెప్పడానికి వెనక ముందైతారెందుకు? బరువు మోస్త లెక్కలు రాస్తా, సరుకులు జోకి అమ్మి పెడతా. మీ అప్పు అన పైసలతో తీరిపోయేదాకా మీతానే కొలువు చేసుకుంటా, ఒళ్ళు దాసుకోకుండా. మీ అప్పు అన పైసలతో తీరిపోయేదాకా మీతానే కొలువు చేసుకుంటా, ఒళ్ళు దాసుకోకుండా. ఏంటో నన్ను ఈ రకాటంలో పెడుతున్నావు. సరే, నువ్వింతగా అంటుంటే నేను ఎందుకు కాదనాలే? నీకు దగ్గ పనే